ఏది జరుగుతుందో తెలుసు, దానికి వెళ్ళనిస్తాడు. కొన్ని కొన్ని ఆపుతాడు, కొన్ని కొన్ని జరగనిస్తాడు. ఆపడంలో ఏదో ప్రయోజనం ఉంటుంది, జరగనివ్వడంలో ఏదో ప్రయోజనం ఉంటుంది. అందుకే విఘ్నరాజు, విఘ్నేశ్వరుడు అన్న రెండు పేర్లతోటి ఆరాధన చేయబడతాడు. చేయబడి మహానుభావుడు మనకు వస్తోందో పెద్ద అడ్డంకని కూడా మనకి తెలియదు. కానీ ఒక్క నమస్కారం చేస్తే చాలు. రోజు ఒక్క నమస్కారం పెడితే, ఇదిగో నేను మీకు ఇప్పుడు చెప్తున్నానే చిన్న శ్లోకం, సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి, అటువంటి శ్లోకాన్ని ఒక్కసారి అనుకుని బయటికి వెడితే చాలు, కాపాడతాడంతే, విఘ్నం రాకుండా చూస్తాడు. అంతటి మహానుభావుడు విఘ్నేశ్వరుడు. అంటే పర్వతములంతంతటి విఘ్నములను కూడా ఇంత పిల్లవాడిలా ఉన్నవాడు తొలగతోయడంలో మాత్రం అంతటి మహాశక్తివంతుడు. ఒకరికా ఇద్దరికా? ఒకరికి ఇద్దరికీ కాదు, ఎన్ని కోట్ల మందికైనా సరే నమస్కారం చేసిన వాళ్ళందరికీ కూడా అనుగ్రహాన్ని వర్షిస్తాడు. అందుకే సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి. అటువంటి ఓ విఘ్నేశ్వరుడా, బాలరూపంలో ఉన్నప్పటికీ కూడా అందరినీ అనుగ్రహించగలిగినటువంటి వాడా, మహాదంత వక్త్రాపి పంచాస్యమాన్య. ఇదో విచిత్రం. మహాదంత వక్త్రాపి, దంతి అంటే ఏనుగు, దంతములు ఉంటాయి కాబట్టి. లోకంలో అన్ని ప్రాణులకు దంతాలు ఉంటాయి, పళ్ళు మనం అందరం తింటాం. తినడానికి నవలడానికి ఉపయోగించవు ఏనుగు యొక్క దంతాలు, మహాందంగా ఉంటాయి అవి. అంత అందంగా ఉండే దంతములతో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఏనుగుకి దంతి అని పేరు. ఏనుగంత గొప్పదైనా ఏనుక్కో లక్షణం ఉంది, అది సింహం కనపడింది అనుకోండి భయపడిపోతుంది.